It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. మార్నింగ్ 3:50కి లేసాను. ఈరోజు మన డే 250 అనమాట. సో లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ బ్రెత్ వర్క్ కూడా చేసిన మెడిటేషన్‌తో పాటు. చాలా రిలాక్స్‌గా అనిపించింది. తర్వాత 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బుక్ చదువుతున్నాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వాచ్ టిల్ ద ఎండ్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఎందుకంటే కొత్త అకాడమీకి వెళ్తున్నా, వేరే అకాడమీకి. సో మీరు చూడండి, అది లొకేషన్ వేరేలాగా ఉంటది. సో వేరే అకాడమీలో వేరే వాళ్ళతో, వేరే కోచెస్‌తో, వేరే వాళ్ళతో ప్రాక్టీస్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందనమాట. కానీ పాయింట్ ఏంటంటే బాగా దెబ్బలు తగిలినాయి. చాలా అంటే చాలా బాగా దెబ్బలు తగిలినాయి. సో అదనమాట. ఆ విధంగా జరిగింది ప్రాక్టీస్. చాలా ఇంట్రెస్టింగ్ అయింది. మాస్టర్స్ అంతా కూర్చొని కాసేపు మాట్లాడి టైం స్పెండ్ చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయా. ఇంటికి వచ్చి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వాచ్ టిల్ ఎండ్. లాస్ట్ వరకు చూడండి. తర్వాత చూడండి, బాడీ అంతా చాలా పెయిన్స్ ఉన్నాయి. ఎందుకంటే స్పారింగ్ చేసినాం కదా, కొంచెం హార్డ్గా చేసినాం. బాగా పెయిన్స్ ఉండేసరికి జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్ పోయి ఇంకా ఆరెంజ్ టీ షర్ట్ ఉంది కదా, ఆయన కోచ్ అనమాట. ఆయన కొన్ని చెప్పాడనమాట పెయిన్ ఎట్లా తగ్గాలని. సో ఫ్రెండ్ దాన్ని మసాజ్ చేస్తున్నారు. చాలా పెయిన్ వస్తుంది. అందుకనే కొంచెం తక్కువ వెయిట్‌తో చేస్తున్నా. ఇమాజిన్ పొద్దుగాలంతా స్పారింగ్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ జిమ్‌లో వర్కౌట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ ఐ మేనేజ్ టు డూ ఇట్. అది కూడా జిమ్‌లో షోల్డర్ వర్కౌట్ అనమాట. అంటే మనకి బాడీ పెయిన్స్ వస్తాయి. బట్ మైండ్ సెట్ చేసుకోవాలి. ఇక చేయాలంటే చేయాలి. సో 4 ఆర్మ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎందుకో కొంచెం పోజింగ్ చేయబుద్ధి అయింది. బాడీ పోజింగ్ అంతా మంచి పంప్ అనిపించింది ఆ టీ షర్ట్ పైన. మీరు కూడా ఎప్పుడైనా డీమోటివేట్ అయినప్పుడు మీ బాడీని మీరు మంచిగా చూసుకుంటే అద్దంలా ఒకలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనకి మోటివేషన్ వస్తుంది ఇంకా వర్కౌట్ చేయడానికి. సో వర్కౌట్ మధ్యలో పోజింగ్ చేసిన, కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేసిన. సో ట్రాప్స్ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకున్న ఫ్రెండ్స్. దీంతో మన షోల్డర్ వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. సో మన ఛాలెంజ్ కూడా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంటికి వెళ్ళి వీడియో అప్లోడ్ చేసిన. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 250 ఆఫ్ 369. ఈ రోజు మనం 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్' బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేసిన ఫ్రెండ్స్. ఆ టాపిక్ పేరు ఏంటంటే 'ద పవర్ ఆఫ్ ద బిలీఫ్'. సో ద పవర్ ఆఫ్ ద బిలీఫ్. అండ్ ఆ బిలీఫ్ ని మనం మన లోపల ఇన్కల్కేట్ చేసుకోవాలంటే, మనం దాన్ని అలవాటు చేసుకోవాలంటే, దాన్ని మన లోపల కంప్లీట్ గా ఇమ్మర్స్ చేసుకోవాలంటే ఒక 3 మెయిన్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 మెయిన్ స్టెప్స్ వాడితే డెఫినెట్ గా నువ్వు ఒక స్ట్రాంగెస్ట్ బిలీఫ్ పర్సన్ గా, లేకపోతే ద పవర్ ఆఫ్ బిలీఫ్ గురించి నీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి సక్సెస్ అవ్వాలని అనుకుంటాడు. ప్రతి మనిషి ఏదో ఒక ఫీల్డ్ లో మాస్టర్ అవ్వాలనుకుంటారు. బట్ ప్రతి మనిషి చేయాలనుకున్న ప్రతి పనికి ఒక్కటి అడ్డవుతుంది. అదేంటంటే వాళ్ళ లోపల వాళ్ళకి నమ్మకం లేకపోవడం, లేకపోతే వాళ్ళ గోల్ పట్ల వాళ్ళకి నమ్మకం లేకపోవడం, ఆ బిలీఫ్ లేకపోవడం. సో ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ద వెరీ ఫస్ట్ స్టెప్ ఈస్ బిలీఫ్. సో నమ్మకం లేనిది, బిలీఫ్ లేనిది మనం ఎప్పుడు ముందుకెళ్ళలేమనమాట. కాబట్టి ఈ బిలీఫ్‌ని మన లోపల స్ట్రాంగ్‌గా పెట్టుకోవడం మనకు చాలా చాలా అవసరం. ఇప్పుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడండి. ఆయనే ఒక ఎమ్మెల్యే అవుదామని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ 10 ఇయర్స్ నుంచి ప్రతిరోజు కష్టపడ్డాడు. ట్రై టు అండర్‌స్టాండ్. ఆయన బిలీఫ్ ఎంత స్ట్రాంగ్ చూడండి. ఇప్పుడు రియల్. అండ్ ఒక డైరెక్ట్ ఎమ్మెల్యే కాదు, డిప్యూటీ సీఎం అండ్ అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బిలీఫ్ అనమాట. కాబట్టి అంత స్ట్రాంగ్ ఉండే, ఒక స్ట్రెంథెనింగ్ ఉండే పవర్ ఆఫ్ ద బిలీఫ్‌ని మనం ఎందుకు మన లోపల ఇన్కల్కేట్ చేసుకోవద్దు? యెస్ ఆర్ నో? సో మీకు పవర్ ఆఫ్ బిలీఫ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా దీన్ని బట్టి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఒకవేళ నీ లోపల నీకు బిలీఫ్ ఉంటే, నువ్వు చేసే పని పట్ల నీకు బిలీఫ్ ఉంటే డెఫినిట్‌గా నీకు విల్ పవర్ పెరుగుతది. ఎప్పుడైతే నీకు విల్ పవర్ పెరుగుతదో యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్. కాబట్టి అంత అన్‌స్టాపబుల్‌గా మనల్ని చేసే మన బిలీఫ్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి 3 మెయిన్ స్టెప్స్‌గా మనకిక్కడ డేవిడ్ డిస్కస్ చేశారన్నమాట. ఆ 3 మెయిన్ స్టెప్స్ ఏంటంటే, ద ఫస్ట్ వన్ ఈస్, మనము ఏదైనా పని చేసేటప్పుడు ప్రతిసారి ఆలోచిస్తుంటాం కదా! ఆలోచించే ప్రతిసారి డోంట్ థింక్ అబౌట్ ద ఫెయిల్యూర్స్. ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద సక్సెస్. గమనించండి ఫ్రెండ్స్. మనము ఫెయిల్ అయితామేమో అన్న థాట్ కూడా మన మైండ్‌లోకి రావద్దంట. సో ట్రై టు అండర్‌స్టాండ్. ఎప్పుడు కూడా మనం ఫెయిల్ అయ్యే పొజిషన్‌లోకి ఎళ్తున్నా కూడా, ఆల్రెడీ నువ్వు ఫెయిల్ అయితున్నావు అని అక్కడ నీకు క్లియర్‌గా తెలుస్తుంది. అయినా గాని నువ్వు ఫెయిల్ అయితానేమో అన్న థాట్ నీకు రావద్దు. సో ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతానేమో అన్న థాట్ నీ లోపలికొస్తదో, నీ లోపల బిలీఫ్ సిస్టమ్ యొక్క పవర్ తగ్గిపోతది. సో ఎప్పుడైతే నీ లోపల బిలీఫ్ సిస్టమ్ యొక్క పవర్ తగ్గిపోతదో, నీ లోపల ఉన్న స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ విల్ పవర్ కూడా తగ్గిపోతది. సో ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్, హియర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆల్వేస్ యూ హావ్ టు థింక్ అబౌట్ ద సక్సెస్. నువ్వు ఫెయిల్ అయితున్నావు. ఇంకా నెక్స్ట్ నిమిషం నువ్వు ఫెయిల్ అవుతున్నావు.
అన్నప్పుడు కూడా మనం సక్సెస్ గురించి ఆలోచించాలి గానీ ఫెయిల్యూర్ గురించి ఆలోచించొద్దు. కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దట్ ఈస్ స్టెప్ నంబర్ 1. అండ్ స్టెప్ నంబర్ 2 ఈస్ రిమైండ్ యువర్‌సెల్ఫ్ రెగ్యులర్‌లీ. ప్రతిరోజు నీకు నువ్వు గుర్తు చేసుకో. ఏంటంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అంతకంటే ఎక్కువ. సో, మనకి మనం ఏమనుకుంటామంటే మరి మనకు మనం ఎక్కువ ఇమాజినేషన్ చేసుకోం. బట్ మన కెపాసిటీ దానికంటే ఎక్కువ. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 100 పుష్ అప్స్ కొడతా అన్నాననుకో, యాక్చువల్‌గా నా కెపాసిటీ 100 కాదు. నా కెపాసిటీ 200. అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థమైంది ఇక్కడ? నీ గురించి నువ్వు ఏమనుకుంటావో ప్రతిసారి దాని గురించి ఒక స్టెప్ పైకి ఆలోచించు గాని కిందకి ఆలోచించకు. ఆల్వేస్ రెగ్యులర్‌గా నీకు నువ్వు రిమైండ్ చేసుకో. మార్నింగ్ లేచినప్పటి నుంచి నువ్వు తినేటప్పుడు, నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు, నువ్వు వర్క్ చేసేటప్పుడు, నువ్వు జిమ్ చేసేటప్పుడు, వాటెవర్ ద సోషల్ యాక్టివిటీస్ నువ్వు చేసేటప్పుడు, ఎలాంటి పని చేసినప్పుడైనా అండ్ ఆల్వేస్ రిమైండ్ యువర్‌సెల్ఫ్ థట్ యూ ఆర్ ద బెస్ట్ అండ్ యూ ఆర్ మోర్ దెన్ వాట్ యూ థింక్ యూ ఆర్. సో, ఎప్పుడైతే నువ్వు ఇది చేస్తావో నీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యి నీ లోపల పవర్ ఆఫ్ బిలీఫ్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఆల్వేస్ బిలీవ్ బిగ్. గమనించండి ఫ్రెండ్స్. నమ్మకం అనేది ఈ బిలీవ్ అనేది మనకి ఎప్పుడైనా పెద్దగా పెట్టుకోవాలంట. ఏదో నార్మల్‌గా ఏదో లైట్‌గా ఉందా అంటే నమ్మకం ఉందంటే ఉంది. అట్లా కాదు. నమ్మకం ఉందా? ఉంది. నేను ఇది చేస్తా. నేను చేసి తీరుతా. సో, ఆల్వేస్ నీ బిలీఫ్ అనేది చాలా బిగ్ అండ్ స్ట్రాంగ్ ఉండాలన్నమాట. నెవర్ కాంప్రమైజ్. అస్సలు బిలీఫ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావద్దు. చాలా ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా, ఎంత ఎత్తుగా అంటే అంత ఎత్తుగా దాన్ని మన లోపట బిల్డ్ చేసుకోవాలనేసి ఇక్కడ మనకి డేవిడ్ చెప్తున్నాడన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ద సైజ్ ఆఫ్ యువర్ సక్సెస్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ యువర్ బిలీఫ్. అంటే నువ్వు ఎంత పెద్దగా సక్సెస్ అవుతావు అనేది నీ లోపట ఎంత బిలీఫ్ సిస్టమ్ ఉంటే నువ్వు అంత గొప్పగా సక్సెస్ అయితావు. నీ లోపట తక్కువ బిలీఫ్ సిస్టమ్ ఉందనుకో, నువ్వు ఆ దానికి సంబంధించినంత సక్సెసే నీ దగ్గరకొస్తది. నీ లోపట మరీ విపరీతమైన బిలీఫ్ ఉందనుకో, నమ్మకం ఎక్కువ ఉందనుకో నీ పైన నీకు, ఆ విపరీతమైన సక్సెస్ నువ్వు పొందే ఛాన్సెస్ ఉంటదనమాట. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఈ 3 స్టెప్స్ మీకందరికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయని అనుకుంటున్నా. ఈరోజు, ఈరోజు టుడే ఈస్ సాటర్‌డే. అంటే ఈ వీడియో సండే పడతది. సో, సాటర్‌డే రోజు మీరు ఆల్రెడీ వీడియో ఫస్ట్ నుంచి చూస్తే నేను వేరే అకాడమీకెళ్ళినా. అక్కడ వేరే అపోనెంట్స్‌తోని ఆడినా. ఫస్ట్ టైమ్ వేరే అపోనెంట్స్‌ని ఫేస్ చేషినా. వాళ్ళు గూడా కోచెసే. వాళ్ళు గూడా మాస్టర్సే. సో, వాళ్ళతో చేసినప్పుడు ఏమైందంటే బాగా దెబ్బలు తగిలినాయి. మెడంతా నొస్తుంది. మీరు చూస్తే వీడియో అంతా చూస్తే మీకు అర్థమై ఉంటది ఆల్‌మోస్ట్. సో, నా బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు మీ ఇన్ దిస్ వరల్డ్. నేను ఒకటి నమ్మినా దాన్ని ఎవ్రీడే చేస్తా. సో, మీరు గూడా ఒకదాన్ని నమ్మండి. ఎవ్రీ డే దాన్ని గుర్తు చేస్తూ ప్రతిరోజు ఒక రీజన్ పెట్టుకోండి అది జేయడానికి. రైట్? నేను ఈరోజు వీడియో అప్‌లోడ్ చేయాలి. దానికోసం నేను చదవాలి. నేను చదవకపోతే వీడియో అప్‌లోడ్ చేయలేను. కాబట్టి ఐ మస్ట్ రీడ్. సాటర్‌డే అయినా, సండే అయినా నాకు తలకాయ నొచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా, ఏమొచ్చినా ఐ హావ్ టు రీడ్. అంటే మనం చేసే ఒక పనికి ఇంకో దాని ఇమ్మీడియేట్ కాజ్‌ని యాడ్ చేసుకోండి. సో, ఒకవేళ ఈరోజు నేను వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేనంటే నేను దాని అర్థం చదవలే అన్నట్టు. సో, ప్రతిరోజు నేను వీడియో ఎక్స్‌ప్లెనేషన్ అంటే ప్రతిరోజు నేను చదువుతున్నాను. అంటే మనము డిసిప్లిన్‌గా మనల్ని మనం ఉంచుకోవాలంటే, మనం చేసే యాక్షన్ నలుగురికి తెలిసేలాగా చేయండి. ఆ నలుగురు ఏమనుకుంటారన్న భయంతోనైనా నువ్వు డిసిప్లిన్ ఉండడానికి ఛాన్స్ ఉంటది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో, ఐ హోప్ ఫ్రెండ్స్ మీకిది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనుకుంటున్నా. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని కూడా అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ యూ ఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ సండే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.